దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం యుద్ధ రంగంలో ఉన్నాము అని. యాకోబు పత్రిక 4:7 చూస్తే సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్, అంటే దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. పారదోలుతనే కానీ వాడు పోడంట. ఆ మాట గ్రీక్లో చూస్తే వాడిని రెసిస్ట్ అన్న మాటకు చూస్తే పరా ఎట్లుంది అది, అట్లా అగ్రెసివ్ ఉండాలి. పోరా, పోతావా, నేను చెప్తున్నా పోతావా. ఈరోజు రాడికల్ క్రిస్టియన్స్ కనబడతలేదు, రాడికల్ ఫెయిత్ కనబడతలే. ఈరోజు ఎంతోమంది దేవుడు వారికి అనుగ్రహించినది వారు ఎరగని వారుగా ఉన్నారు. యేసు నామములో నీకు ఏదైతే అనుగ్రహించబడిందో పొందుకుని ఉన్నావా, ఇంకా ఎరగని వారుగా ఉన్నావా? క్రీస్తునందు నేనేమై ఉన్నాను అనేది గ్రహిస్తున్నావా? నీ అధికారాన్ని బట్టి కాదు అపవాదిని పారదోళం అన్నది ధర్మం అన్నది. యేసు నామములో యేసునందు నువ్వు ఉన్నదాన్ని బట్టి, యేసునితో నీవు నిబంధన అంగీకారము కలిగి ఉన్నావు కాబట్టి నీకు అనుగ్రహించబడిన రైట్. ఈరోజు ఎంతోమంది దేవునితో కలిసి లేరు, దేవుని సమాధానం కలిగి లేరు. అపవాది పో అంటే వాడు నిన్ను పొమ్మంటాడు. ఎక్కడికి? వాడు ఊబులోకి, వాడు వాళ్ళలోకి. నాతో నువ్వు రా, నువ్వు పో, బయలుదేరు. ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు చూస్తాం, పౌలు మేము ఎరుగుదాము, యేసుని మేము ఎరుగుదాము, పౌలు మేము ఎరుగుదాము, మీరెవరో? అర్థం ఏంటి? యేసు నామములో శక్తి లేదన్నా కాదు, వారికి దేవునితో సంబంధం లేదు. ఈరోజు అందుకేనండి ఈ మాట మీద ఆధారపడుతున్నాం. దేవుని చేతుల్లోకి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. రెండు ముఖ్యం. ఒకటి చేసి ఆపినా కూడా వేస్ట్. నీకు సంపూర్ణ విడుదలలో నువ్వు బ్రతకాలంటే, సంపూర్ణ జయంలో నువ్వు బ్రతకాలంటే, దేవుడు నిర్ణయించిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే దేవుని చేతుల్లో సమర్పించుకుంటే ఎంత ముఖ్యమో అపవాదిని ఎదిరిస్తూ అంత ముఖ్యం. నువ్వు ఇంకా బంధించబడిన కట్టబడిన స్థితిలో ఉన్నావంటే నీవు నిజంగా రక్షించబడ్డావా? రక్షించబడిన నీవు అపవాదిని పోరాడావా? ఎందుకంటే ఇక్కడ ఒక కుక్క వచ్చింది, ఈ కుక్క ఈ ఏరియా కదా, మనం ఇక్కడ గెస్ట్ కాబట్టి అలవాటై ఉన్న ఈ కుక్క ఏమవుతుంది, ఇక్కడికే వస్తుంది. నువ్వు ఉస్సంట పోతుంది, మళ్ళీ వస్తుంది. ఏం పని చేస్తుంది చూడండి అక్కడ. అపవాది కూడా అట్లే పని చేస్తాడు మన జీవితాల్లో. వాడిని ఏం చేయాలి? తరుము కొట్టాలి, మళ్ళీ వస్తాడు గెస్ట్ అపియరెన్స్. ఈరోజు ఎంతోమంది జీవితాలని అపవాది అదే రీతిగా పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ జీవితం పాడైపోయిందా? ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో విడుదల వాళ్ళని, రెస్టోరేషన్ వాళ్ళని ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుని వాటిలో చూసినప్పుడు అంటే అపవాది తంత్రముల్ని ఎరిగిన వారుగా ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసినప్పుడు అపవాది తంత్రములని ఎరిగిన వారిగా ఉండాలంట. ఈరోజు విశ్వాసులు ఎంతోమంది అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. నాకు యేసే మాత్రం తెలిసి ఇంకేం తెలీదు. ఒక బిడ్డ చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏం తెలియకపోయినా పర్వాలే, ఒక 20 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఈరోజు ఎన్ని సంవత్సరాలైంది, ఎంత కాలమైంది, ఎన్ని తరాలుగా విశ్వాసులు అని చెప్పుకుంటూ ఇంకా ఎరగని వారుగా ఉన్నారు. ఈరోజు దేవుడు కోరేది మీ జీవితంలో జ్ఞానాత్మ, పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించినప్పుడు ఏంటి? పిరికి తన ఆత్మని మీకు ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అన్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్ మాత్రం అనుకుంటాం, కానీ అక్కడ గ్రీక్ మాటకు చూస్తే ఈ అర్థం ఏముంటుందంటే అన్నీ ఎరిగి ఉన్న ఆత్మ నీకు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు అంతా ఎరిగినవాడు. ఆమేన్. ఆయన సర్వజ్ఞాని. ఆమేన్. దేవుడు సర్వజ్ఞాని అని నమ్మేవారు ఒకసారి విగ్రహాలు చెప్పండి. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే ఆయన నీకు తెలియజేస్తాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, శక్తి కలిగిన జీవితాల, ఓటం కలిగిన జీవితాల, జయము కలిగిన బ్రతుకుల, పిరికితనపు బ్రతుకుల, దేవునితో ఆయన కృపలో ధైర్యముగా ఎంత చీకటి ఉన్నా నా పాదములకి ఆయన వాకు దీపము, నా త్రోవకి వెలుగు అని ధైర్యంగా నడుచుకుని పోతున్నావా? లేకపోతే ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో జీవితం ఉందా? ఇదిగో అపవాది వాడు అధికారాన్ని చూస్తూ, అపవాది శోధనలు చూస్తూ అనేకసార్లు చెప్తా ఉంటాను. మళ్ళీ ఒక మాటలో చెప్తాను, అపవాది ఒక వ్యక్తిని శోధించగలిగిందంతా 3 విధానాలంట. దానిపైన అడుగు రాదు.
అపవాది ఏంటంటే వాడి ప్యాటర్న్స్ నేర్చుకుని ఆ ప్యాటర్న్స్లోనే వెళ్తాడు. సో మనం అందరి జీవితంలో ఆది కాండము అవ్వ దగ్గర నుండి చివరి వరకు మానవుని శోధించేది ఆ 3 విధానాలు. యేసు ప్రభుని కూడా వాడు శోధించింది ఆ 3 విధానాలు. ఎన్ని విధానాలు చెప్పండి? మొదటగా ఇది మైండ్లో పెట్టుకోవాలి. నీకు వచ్చే శోధన అంటే ఈ 3 ఏమైనా ఉందా? ఇది దేవుడా సాతానని తెలుసుకుంటే ఈ 3 ఏదైనా ఉందా? ఏంటది? ఒకటి శరీరాశ, రెండోది నేత్రాశ, జీవబుడ్డమ్మ. ఏ పోరాడుతున్నారు? ఎందులో పడిపోయారు. ఈరోజు నువ్వు పడిన స్థితిలో ఉన్నావంటే దేవుని దగ్గరికి వస్తే, ఈరోజు చాలామంది విశ్వాసులు అడుగుతారు, నేను తెలిసి పాపం చేశాను, నేను రక్షించబడ్డ తర్వాత పాపం చేశాను, ఇంకా మరలా రీస్టార్టా? చూసి అక్కడే గమనించాలండి. ఈరోజు ఎంతోమంది ఈ సత్యాన్ని గ్రహిస్తలేదు. విశ్వాసులు ఈ సత్యం, క్రీస్తు రక్తంలో నిబంధన చేయబడిన వారు, కడగబడిన వారు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారికి ఈ మాట వర్తిస్తుంది. ఒక్కసారి నీవు క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించి నీ పాపంలో ఒప్పుకుని నువ్వు దేవునితో జతపరచబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీకు ఆదరణకర్తగా అనుగ్రహించబడ్డాడు. మనకి దత్తపుత్ర ఆత్మ అనుగ్రహించబడిందంట. వీఆర్ అడాప్టెడ్. మనము దేవుని బిడ్డలుగా మార్చబడతాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తే, ఎంతరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులను పిలబడుతున్నారు. అంటే కుమార్తెలు కాదా, అక్కడ మాట్లాడేది వంశం గురించి. కుమార్తెలు, కుమారులు. యూ విల్ బీ హిస్ జనరేషన్. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ చెప్తాను, నా ఒపీనియన్స్ కాదు ఇది. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ, కుమారుడు ఎదురు తిరిగాడు, కుమారుడు అవిధేయుడు, కుమారుడు ఇల్లు విడిచిపోయాడు. అంత మాత్రం నా తండ్రి నువ్వు ఇంకా నా బిడ్డ కాదరా అని చెప్పాడా? చెప్పండి. బిడ్డ అనుకున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసాలు పడిన తర్వాత అనుకున్నట్టుగా, నేను ఇంకా నీ కుమారుడిని పిలవబడటానికి నేను తగను, నీ దాసుడుగా ఉంటాను. కానీ తండ్రి ఏమంటున్నాడు? ఇంకా బిడ్డ దూరంగా వచ్చేటప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాడంట, మెడ మీద పడ్డాడంట, ముద్దు పెట్టుకున్నాడంట, కౌగులించుకున్నాడంట, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడంట, మరలా అధికారాన్ని, ఉంగరాన్ని ఇచ్చాడంట, మరలా వస్త్రాన్ని ధరింపజేశాడంట, నీతి రక్షణ అనే వస్త్రము, సమాధాన పాదజోడులను అనుగ్రహించాడంట. నాతో రా విందు చేసుకోదాం, దాన్ని తీసుకుని పోయాడంట. బిడ్డ మానకుండా చెప్పాడు, ఏంటి తండ్రి, నేను నీకు విరోధంగా, దేవునికి విరోధంగా పాపం చేశాను, నేను నీ కుమారుడిని పిలబడతాను, తగను నీ దాసుని. అంటే తండ్రి సర్రా దాసుడుగా వండు అని చెప్పాడా? అంటే యేసుప్రభు ఎవరి గురించి చెప్తున్నాడు? ఈరోజు తప్పిపోయిన బిడ్డల గురించి చెప్తున్నాడు. ఓ తప్పిపోయిన బిడ్డ, తిరిగిరా, నా దగ్గరికి రా. నేను ఒక్కసారి నా రక్తంతో కన్న తర్వాత కడిగిన తర్వాత నా సొత్తుగా చేసిన తర్వాత నువ్వు నా సొత్తువే. అందుకని బైబిల్లో ఇంకో ఉదాహరణ చేస్తాము. హోషియా గ్రంథంలో చూస్తాము. హోషియాతో చెప్తాడు ప్రవక్తతో, ఇదిగో నాకు ఇశ్రాయేల్ ఎలా ఉన్నారో, ఇశ్రాయేల్కి నాకు సంబంధం ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? అయితే వెళ్ళి ఒక వేషని పెళ్లి చేసుకో. ఆ వేషని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వేష ఏం చేస్తుంది? నీ దగ్గర పోతుంది. ఎందుకంటే ఆ వంకర బుద్ధి ఉంది చూడు, పోతుంది. ఆ అలవాటు బుద్ధి ఉంది చూడు, పాపపు బుద్ధి పోతుంది. ఇచ్చపు బుద్ధి ఉంది చూడు, పోతుంది. నువ్వేం చేయాలి? వెళ్ళి తిరిగి తెచ్చుకుని ప్రేమించు. మళ్ళీ పోతుంది. మళ్ళీ వెళ్ళు, తెచ్చుకో, ప్రేమించు. ఆ మాట చెప్పేటప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఇశ్రాయేల్ కూడా అలాగనే ఉంది. అంటే నా ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. ద్రోహివైన ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి అన్న మాటతో ఇప్పుడు చూస్తే, ఇదిగో నువ్వు పోయినంత మాత్రాన నేను విడిచిపెట్టే దేవుని కాదు, నిన్ను వెంటాడుతున్నా, నిన్ను ఇంకా నా భార్యగా అంగీకరిస్తున్నా, నిన్ను క్షమిస్తున్నా. నువ్వు నా మాట గతంలో వినలే, నేను చేయొద్దన్నదే చేసావు, నాకు ఇష్టం లేనివి చేసావు, అంత మాత్రం పోబెట్టికి అనలే. ఐఎమ్ సెయింగ్ కమ్ బ్యాక్, తిరిగి రా. తిరిగి వస్తే నేను నిన్ను హత్తుకుంటా, నేను నిన్ను మరలా ప్రేమిస్తా, మరలా నేను నీ కొరకు సిద్ధపరిచినది నీకు ఇస్తా, నాతో కలిసి నువ్వు ఉండొచ్చు. అది దేవుడు చెప్పేది. ఇక్కడ ఎవరన్నా రక్షించబడిన వారు మీరు దేవునికి దూరం అంటున్నట్లయితే, నువ్వు బిడ్డవో భార్యవో తిరిగి రా దేవుని దగ్గరికి. దేవుడు ఉన్న పాటను నేను అంగీకరించి గతం గురించి మాట్లాడే దేవుడు కాదు. ఆయన రక్తంతో నేను మరొకసారి కడిగి నీ ద్వారానే ఆయన కార్యములు,
ఆయన చిత్తము నీ పైనే ఆయన మహిమ నుంచి నిన్ను మహిమపరచువాడు. ఆమేన్. కానీ దేవుని ప్రేమని మనం బాగా ఎరుగుంటున్నాం, కానీ అపవాది తంత్రముల్ని ఎరగని వారు ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి పోతానికి కారణం ఏంటంటే అపవాదిని నేను ట్రాప్ చేస్తున్నాడు. అపవాది అన్నదప్పుడు అన్ని అపవాది అని నేను చెప్పను, ఎందుకంటే అనేకసార్లు చెప్తా ఉంటాను, మరలా చెప్తున్నాను. ఎందుకంటే మనకి సహజంగా 3 రకాల శత్రువులు అంటారంట. ఒకటి అపవాది, వాడి అనుచరులు, ఒక గ్రూప్. కొన్ని అపవాది దాడులు, అపవాది కార్యాలు, అపవాది నాశనము, అపవాది ద్వారా అనారోగ్యం, అపవాది చేసేది. రెండోది అపవాది అంటే సాతాను గురించి మాట్లాడుతున్నాం, సాతాను వాడు అనుచరులు. రెండో రకం ఏంటంటే కపట వ్యక్తులు. కపట వ్యక్తులు ఏంటి? నువ్వు పైకి వెళ్తే తట్టుకోలేనాడు, కుళ్ళిపోతాడు, అసూయపరుడు, వాడు పడే ఉంటాడు, ఇంకొన్ని పైకి లాగన్నాడు, పల్లీసవాని గురించి విమర్శిస్తూ ఉంటాడు. ఇదేంటంటే అసూయపరులు, అదే కపట వ్యక్తులు. మూడో రకం చూస్తే నేను అంటాను, దేవుని చేతుల్లో సమర్పించుకునే సాతాన్ని ఎదురిస్తాను చాలా సులభం. నువ్వు అనుకున్నంత కష్టం కాదు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే క్రీస్తునందు నువ్వు ఎవరివి ఏంటి, నీ కలిగి ఉన్నది ఏంటి నువ్వు గ్రహించినప్పుడు అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. నిలబడి ఎదిరించు, పోరాడని ఎఫెసీ 6లో చూస్తున్నాం. ఆ అపవాది దినమందు, ఆపద దినమందు, ఇంగ్లీష్లో చూస్తే ఆన్ ది ఈవిల్ డే, అపవాది వాడి సైన్యమంతా వచ్చే ఆ 4-fold ఎంటిటీ గురించి చెప్తాను. ఆ 4-fold వచ్చినా కూడా నువ్వు నిలబడు, జయము నీదే, యుద్ధం అంతా అయ్యేటప్పటికి చివరికి నిలబడి ఉంటావని చెప్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది సాతాను భయపడతారు. సాతాను భయపడాల్సిన సింపుల్, నీవు దేవుని ఆత్మ ద్వారా నింపబడతా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడిని ధైర్యంగా చెప్తావు. రెండోది కపట వ్యక్తులను కూడా పెద్ద పోరాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇగ్నోర్ అండ్ వాక్ అవే. నువ్వు వారితో వాదించవలసిన అవసరం లేదు, ఏది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అనేక సార్లు అపవాది అలాంటి వారిని రెచ్చగొడతారు, ఎందుకంటే జీవపు డంబాన్ని చూపిస్తానికి, నువ్వెవరువో నేను ఎవరు అనుకుంటున్నావు అని చూపిస్తానికి. అక్కర్లే, నువ్వు దేవుని ముందు నమ్మకం పో, దేవుడు ఎవరో చూపిస్తాడు నువ్వెవరో అన్నది. దేవుడు నీ విలువ ఏంటో చూపిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించే హస్తం ఒకటి ఉంది, ఆ హస్తం నిన్ను హెచ్చిస్తే ఎవడ నిన్ను అనగదొక్కగలుగుతాడు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవడు? నువ్వు దేవుడితో సరిగా ఉంటే చాలు. కానీ ఈ మూడోది భయంకరమైనది. సాతానన్న అప్పుడప్పుడు వచ్చి పోవచ్చు, కపట వ్యక్తులన్నా తలుపేస్తే పోవచ్చు, ఫోన్ ఆపితే పోవచ్చు. కానీ మూడోది ఎవరు తెలుసా? మన శరీరం. దీన్ని మాత్రం 24/7 డే అండ్ నైట్ పోరాడుతూనే ఉండాలి. ఈ శరీర క్రియలు ఏంటి? లిస్టే ఉంది గలతీయులకు రాసిన పత్రిక 5లో. ఏంటి? అంత పాపానికి సంబంధించింది, స్వార్థానికి సంబంధించింది, నాశనానికి సంబంధించింది, గర్వంతో కూడినది, దేవునికి విరోధమైంది. ఈ శరీర క్రియల్ని నీవు జయించాలంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, అప్పుడు మీరు శరీర క్రియల్ని నెరవేర్చరు. అంటే నువ్వు శరీరంలో జయం కలిగి ఉండాలంటే నీకు పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్ముడు నేను చేపట్టుకుని ఈడ్చుకుని పోవడం. అమ్మ పిల్లడు మాట విన్నప్పుడు కొట్టి లాక్కుని పోయే రకం కాదు పరిశుద్ధాత్ముడు. ఆయన నీకు స్వతంత్రం ఇచ్చాడు. వస్తావా, వెళ్దామా, చేస్తావా, ఇది తప్పు మాట్లాడద్దు, ఇది తప్పు చూడొద్దు, ప్రార్థన చెయ్యి, మేలుకో, వాక్యం చదువు, అంతవరకు చెప్తాడు. కానీ రై చదరా, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఇచ్చాడు. నీకు ఏది కావాలో కోరుకో. ఇక్కడ బైబిల్లో చూసినప్పుడు అంటే ఈ శరీరాన్ని నువ్వు జయించాలంటే దేవునితో నీవు కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ శరీరాన్ని సిలువ వేయాలి. కానీ ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది, అపవాది ఏ రీతిగా మనల్ని దాడి చేస్తున్నాడు, ఎక్కడెక్కడ వాడికి అధికారం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి వేగంగా చదువుదామండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని, అందరు చెప్తారా మాట, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ. ఎవరితో? మొదటి గ్రూపు
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతోనూ పోరాడుతున్నాము. ఎవరు వీళ్ళు అంటే అపవాది సైన్యం అంతా కలిపి 4 గ్రూపులు అయ్యేంత. అపవాది కొన్న బ్యాచ్ అంతా కలిపి 4 దిక్కులంట. నేను ఎప్పుడు అంటాను, 4 అనుకోవద్దు, 4 గ్రూపులు, 4 దిక్కులు. ముందు నుండి, వెనక నుండి, ఇటు నుండి, అటు నుండి. ఇంకో మాటలు చెప్పాలంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, 4 దిక్కుల నుండి ఉన్నారు 4 రకాల బ్యాచ్లు. ఈ పెద్ద బ్యాచ్లు, ఈ బ్యాచ్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఈరోజు ప్రతి ఒక్కరు యుద్ధ రంగంలో ఉన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు పోరాడుతూనే ఉన్నారు. గ్రహిస్తల ఒక రకమైన ఇది ఎవరంట, మొదటిది ప్రధానులు. చూసి ఇంగ్లీష్లో చూసినప్పుడు రూలర్స్, వి సీ ద వర్డ్ ప్రిన్సిపాలిటీస్. గ్రీక్లో ఈ మాట చూస్తే ఆర్కే అన్న మాట చూస్తాం, అక్కడ పౌలు రాసిన మాట. ఇవి ఏంటంటే ఈ ప్రధానులు అంటే వాయుమండులు అంటే ఏంటంటే దీస్ ఆర్ ప్రిన్సిపాలిటీస్. ఇంకో మాటలు చెప్పాలంటే ఒక్కొక్క ప్రాంతం పైన అవి ఉంటాయంట. ఈ పై డిపార్ట్మెంట్లు ఇవి ఎక్కడ ఉంటాయంటే మధ్య ఆకాశంలో ఉంటాయి, నీ పక్కన ఉండవు. ఇది మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ప్రతి ఏరియాకి, ప్రతి జోన్కి, ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి. అందుకని ఒక్కొక్క దేశం ఒక్కోలాగా ఉంటుంది. బైబిల్ నుంచి ఉదాహరణ చెప్పాలంటే దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్ వస్తానికి ఆయన ప్రార్థించిన మొదటి రోజే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చిందంట. ఆయన తగ్గించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చిందంట. కానీ ఎవరు ఆపారు? పారసిక ఆధిపత్యం అని ఉంటుంది. అంటే ఏంటి? ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాజా వ్యక్త కాదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రిన్సిపాలిటీస్, దట్ ఈస్ ద ప్రిన్స్. ఆ ప్రాంతంలో ఉన్న వాయుమండలు దేవుని దగ్గర నుండి 3వ ఆకాశము నుండి దానియేలు ప్రార్థిస్తూ ఉంటే జవాబు వస్తానికి ఈ 2 ఆకాశంలో ఉన్నవి ఆపేయంట. గాబ్రియేలు చెప్తాడు, ఏమని చెప్తాడు? నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీకు వాకును పంపిస్తానికి ఎవరిని పంపించాడు? మికాయేలుని పంపించాడు. యుద్ధమాడే దూతను పంపించాడు. యుద్ధము చేసి నన్ను కిందకి పంపించాడు అంటాడు. యుద్ధము చేసి నన్ను కిందకి పంపించాడు. కిందకు వచ్చి ఎప్పుడైతే తన మాట చెప్పిన తర్వాత ఇప్పుడు మరలా వెళ్ళాలి, వాటిని దాటుకుని వెళ్ళాలి. ఈ ప్రధానులు అనేది నువ్వు ఉన్న ప్రతి ప్రాంతంలో ఉంటుంది. అందుకని కొంతమంది చూడండి, ఒక ప్రాంతాన్ని విడిచిపెడుతున్నాయి కానీ వారికి నెమ్మది కలగదు. ఉదాహరణకి విజయవాడలో ఉన్న కాబట్టి విజయవాడ మాట్లాడతాం. విజయవాడకు వస్తే చాలు వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. విజయవాడకు వస్తే చాలు బీపీ వచ్చేస్తుంది. విజయవాడకి వస్తే చాలు ఒకలాంటి భయం వచ్చేస్తుంది. విజయవాడకు వస్తే చాలు అదే వేరే ప్రాంతంకి వెళ్ళిపోయారు, నెమ్మదిగా ఉంటారు. నువ్వు అనుకుంటావు ఏదో ప్రాంతం. నిన్ను దాడి చేసినా, నిన్ను టార్గెట్ చేసినా, నిన్ను పోరాడుతున్న ఆ ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి దెర్ ఆర్ ప్రిన్సిపాలిటీస్ దట్ టేక్స్ ఇన్ కంట్రోల్. అవి ఏం చేస్తాయి? ఎలాంటివి? ఈ భయంకరమైనవి. ఉదాహరణ చెప్పాలంటే యేసు ప్రభు గెరాసీనుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి గెరాసీనుడు చేరటానికి ముందుగానే ఏమైంది చెప్పండి? ఆయన ఓడలో వెళ్తా ఉంటే తుఫాన్ వచ్చిందంట. ఆ పెద్ద తుఫానుతో యేసు ప్రభునే ఆపుతానికి ప్రయత్నం చేస్తున్నాయి. చేయగలిగాయా? యేసు ప్రభు ఏం చేశాడు? షలోమ్ అని పలికాడు, ఊరక ఉండని కూర్చొని చెప్పాడు, ఒకే మాట పలికాడు. ఆయన గద్దింపుకై లోబడ్డాయి. ఈరోజు కూడా చెప్తున్నాను, నువ్వు ఎదిరిస్తేనే కానీ నీకు జయము లేదు. అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ అతను నుండి పారిపోతాడు. లేకపోతే వాడు బెదిరిస్తూ ఉంటాడు. హియర్ ఐఎమ్ స్పీకింగ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఈ ప్రధానులు చూసినప్పుడు నా ప్రాంతము, దే ఫైట్ ఫర్ ద టెరిటరీ. ఎందుకంటే గెరాసీనుడి దగ్గరికి వెళ్ళాడు. గెరాసీనుడిలో ఉన్న దెయ్యాలు పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడి, దేవునికి మాతో నీకేం పని? అండ్ ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు బయటికంటే మా ఇవి పోనని చెప్పలే. మనిషిని వదులుతానికి భయపడలేదు అది, మనిషిని వదులుతానికి కంగారు పడలేదు అది, మనుషుని వదులుతానికి బాధపడలేదు. కానీ ఆ ప్రాంతాన్ని వదలని చెప్పింది. ఎందుకంటే ఈయన వదులుతా, కానీ ఆ పందుల్లోకి పోతాం మేము. ఆ పందుల్లోకి పొమ్మన్నాడు దేవుడు. పందులోకి పోయింది ఎక్కడ పడ్డాయి? అక్కడ సముద్రంలో పడ్డాయి. సముద్రంలో పడింది ఎక్కడ పోయి? ఊరిలోకి పోయి. ఊరిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏం చేశాడు? యేసు ప్రభుని ఈ ప్రాంతాన్ని విడిచిపో అన్నారు.
యు సీ దట్ ఈస్ హౌ దిస్ ప్రిన్సిపాలిటీస్ కంట్రోల్. కింద డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. ఆ కింద డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తుంది. మనము పోరాడేటప్పుడు మనకి భూమి పైన అధికారం అనుగ్రహించబడింది, మధ్య ఆకాశం మీద కాదు. అదే దానియేలు గ్రంథంలో చూస్తాం. కానీ మనం ఇక్కడ తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు తన దూతల్ని పంపించి అక్కడ పోరాడతాడు. ఇదిగో ఈ సమయం నేరుగా ప్రార్థన చేయబోతున్నాం అండి. దయచేసి తలలు ముంచుతాం, కళ్ళు మూసుకుందాం, నోరు తెరిచి చెప్పు, దేవా ఇదిగోనయ్యా నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తున్నా. నా ఆత్మ శరీరం మా మనసు నీ చేతులకు అప్పచెప్తున్నా. నన్ను ఏ అపవాది వెంటాడుతాను వీల్లేదు. నీ రెక్కల చాట్లో నన్ను ఉంచు ప్రభువా. నాకు కావాల్సిన విడుదల దయచేయి, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి. నా జీవితంలో నీ ఆత్మ కార్యం జరిగించు. ఆహ్వానించి పరిశుద్ధాత్మని నేను ఆహ్వానిస్తున్నాను. నా పాపములు నాకు ఉప్పింపజేయ్యా, నా పాపములు కడిగివేయ్యా, యేసయ్యా నీ రక్తంతో కడిగేయ్యా. ఇదిగో పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పిస్తున్న ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఇదిగో నేను నా రాజుగా, నా దేవుడిగా, నా రక్షకుగా నేను అంగీకరిస్తున్నాను. ఇదిగో నీ జీవితంలో విడుదల కావాలంటే ఇయే. ఒక ప్రార్థన మార్చేస్తుంది, బ్రతుకుని మార్చేస్తుంది. ఒక్క ప్రార్థన స్థితిగతులు మార్చేస్తుంది. ఒక్క ప్రార్థన చాలా యథార్థంగా, ఒక్క ప్రార్థన చాలా నీ జీవితంలో విడుదల చేయాలని సంపాదించుకోవడానికి. ఈరోజు దేవుడు సమర్థుడు. నీవు నమ్మితే, విశ్వాసము నీకుంటే అసాధ్యం ఏమీ లేదని పాడంగా. నీకు విశ్వాసం ఉందా? చెప్పు, దేవా నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను కోరుకుంటున్నాను, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ సన్నిధికి చేరుతున్నాను, నీ శక్తి వేడుకుంటున్నాను, నీ జయము వేడుకుంటున్నాను, నీ విడుదల వేడుకుంటున్నాను. నోరు తెరవండి. ఎందుకంటే నువ్వు దేవుడిని సమర్పించుకుంటున్నావు అన్నది అపవాది కూడా తెలవనే వాడికి తెలవనే. ఎవరిని రాజుని అంగీకరిస్తున్నావు? ఎవరిని దేవుడిని అంగీకరిస్తున్నావు? చూడు, చేసిన పాపమే చేస్తూ అంటే అపవాదికి అధికారం, స్థాని బలం. ఈరోజు నీ పితరులు చేసిన పాపం కాదు, నువ్వు ఒప్పుకో, నీకు విడుదల. నువ్వు ఆపివే, నీకు విడుదల. ఇదిగో తండ్రి, ప్రార్థన చేయ నీ బిడ్డల కొరకు. యోబు వేకో జామునే లేచి తన బిడ్డలేమైనా పాపం చేశారేమో అని ఈయన ప్రార్థన చేసి దేవునికి బలిపీఠం కట్టి బలి ఇచ్చాడంట. సాతాను చెప్తాడు కదా, యోబు ప్రార్థన చేస్తే నువ్వు కంచె వేసావు. అవును, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కంచేస్తాడు. దేవుడు కంచేయలేదని అనొద్దు. ఏది నీ ప్రార్థన? ఓ తల్లి, ప్రార్థన చేయి, మొరపెట్టు, విజ్ఞాపన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఏ చీకటి ఎందుకు ఉండాలి ఇంట్లో? చీకటి అధికారం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు అధికారము అపవాదికి నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తాను, యేసునే సేవిస్తాం. స్వతంత్రత కలిగి బ్రతుకుతాం, జయము కలిగి బ్రతుకుతాం, విడుదల కలిగి బ్రతుకుతాం, సమాధానం కలిగి బ్రతుకుతాం, జయము కలిగి బ్రతుకుతాం. ప్రకటించు. నువ్వు బానిస స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఎంతకాలం బానిసగా ఉంటావు? ఈరోజు యేసయ్య నీకేం సపరేట్గా రావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన పేరు పిలిస్తే నీకు ప్రకటన ఇస్తే నీకు విడుదల. ఆయన నువ్వు అంగీకరిస్తే నీకు విడుదల. ఇక్కడ విడుదల ఐక్యతతో ప్రకటిస్తే విడుదల. ఇదిగో నువ్వు దేవుడిని ఆహ్వానిస్తూ ఉండగానే దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన ఆత్మతో నిన్ను బలపరచగలుగుతున్నాడు, ఆయన ఆత్మతో నిన్ను నింపబోతున్నాడు, ఆయన ఆత్మశక్తితో నిన్ను నింపబోతున్నాడు, ఆయన సమాధానానికి అనుగ్రహించబోతున్నాడు, నూతన ప్రారంభంతో పాటు ఆయన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో యేసు నామములో దీవించబడుదువుగాక. చెప్పు, నేను చేయనదంతయు సఫలత. ఈ రోజు నుండి యేసుతో నేను చేయనదంతయు సఫలత. ఈ రోజు నుండి నేను చేయబోయేది అందరిలో జయము. యేసు నామములో నాకు జయము. ఇదిగో ఇక్కడ అడుగుతున్నావు, నా వల్ల అవ్వట్లేదు, నా జీవితం అవ్వట్లేదు. దేవుని అడిగో, ఎంతకాలం, ఎంత శ్రమలు, ఎంత కష్టం, ఎంత పోరాటాలను అడుగుతున్నావు. ఇదిగో దేవుడు నీ జీవితంలో ఈ రోజు ఇచ్చాడు, గొప్ప విడుదల ఇచ్చాడు. నమ్ము, నా దేవుడు నన్ను విడిపించాడు. ఇదిగో నీ ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చేమో, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ఉండొచ్చేమో. ఇంకా అయిపోయి, ఇంకా జరగదు, ఇంకా కుదరదు, ఇంకా అవ్వదనే పరిస్థితులు నీ ముందందేమో. ఇదిగో నజరేయుడైన యేసు నామములో ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఎండిన నేల వలె తెప్పబడునుగాక, విప్పబడునుగాక. యేసు నామములో నూతన మార్గం, ఎడారిలో నదుల్ని ప్రవహింపజేసే దేవుడు ఎండిన నేలని ఆకలితో చచ్చిన స్థితుల్లో ఇంకా ఏ మాత్రము జీవితము లేదు, జీవము లేదన్న బ్రతుకుల్ని
దేవుడు ఇప్పుడే ఆయన ఆశీర్వాదములతో, ఆశీర్వాదపు వానతో ఈ క్షణమే నిన్ను అభిషేకించబోతున్నాడు. చెప్పు, నన్ను అభిషేకించు ప్రభువా. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్. ఆశీర్వాదము నాకు కావాలి. తొలకర వాన, కడవరి వాన నాకు కావాలి. నన్ను జీవింపజేయి. నేను ఫలించాలి, నేను ఎదగాలి, నేను బ్రతకాలి. నీవు కార్యము జరిగించు, 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 జరిగించు. ఇదిగో ఈ దినం నుండి ఓటమి నేను వెళ్తాను వీల్లేదు. యేసు నామములో దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, ఆయన దాసుడిగా ప్రకటిస్తున్నాను, ఆయన నామములో నా అధికారాన్ని ఎత్తిపెడుతున్నాను. నీ జీవితంలో ఈ క్షణము నుండి సమర్పించుకుని దేవుని మార్గంలో నడుస్తానికి నిర్ణయించిన ప్రతి ఒక్కరి జీవితంలో జయం అనుగ్రహించబడును గాక. ముందుకు ధైర్యంగా సాగిపోదువు గాక. నీ చేతి పని ఆశీర్వదించబడును గాక. శాపము మొడతానికి వీలు లేదు. తెగులవనే, తెగులు కాలం అవనే, ఓటపు పరిస్థితి అవనే, చుట్టూ ఎండిన నేల అవనే, నీ విత్తనం ఆశీర్వదించబడుతుంది యేసు నామములో. నీ చేతి పనిలో జయము చూస్తావు యేసు నామములో. నీ బిడ్డలు ఫలిస్తారు యేసు నామములో. నీ కుటుంబం కట్టబడుతుంది, నీ వివాహం వర్ధిల్లుతుంది. దేవుని సమాధానము నీ హృదయాన్ని ఏళ్తుంది. చెప్పు, ప్రభా నేను నమ్ముతున్నాను, నేను సమర్పించుకుంటున్నాను. నీ కార్యమే నా జీవితంలో సంపూర్ణంగా జరుగునుగాక. చెప్పు చెప్పు చెప్పు, సంపూర్ణంగా జరుగునుగాక. తండ్రి నీ చిత్తమే జరుగునుగాక. నీ విడుదల నా జీవితంలో సంపూర్ణంగా అనుగ్రహించబడునుగాక. ఇదిగో ఇంకా భయం అనే ఆత్మ ఇక్కడ ఉన్నవారిని ఎవరిని వెళ్తానికి వీల్లేదు. ఇదిగో అపవాదిని నేను ఎదురిస్తున్నాము యేసు నామములో. మమ్మల్ని ముడతానికి వీల్లేదు, మా కుటుంబాలను ముడతానికి వీల్లేదు, మా మనసులను ముడతానికి వీల్లేదు, మా శరీరాలను ముడతానికి వీల్లేదు, మా చేతి పనిని ముడతానికి వీల్లేదు. మాకు కలిగినది ఏది ముడతానికి వీలు లేదు యేసు నామములో. అపవాది వాడు అనుచరులు ఇప్పుడే దేవుని అగ్ని చేత మా జీవితంలో నుండి కాల్చివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. వాడు గాయాలన్నీ యేసు పొందిన దెబ్బల ద్వారంగా స్వస్థత కలుగునుగాక. ప్రతి గాయము మాన్చివేయబడునుగాక, మాన్పివేయబడునుగాక యేసు నామములో. ఇదిగోనయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, చెదిరిన జీవితాలను పాడు చేసే దేవుడు, ప్రతి కుటుంబంలో మేము జరిగించదు. ఇదిగో దేవ రక్షక, ఈరోజు నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనను ఆలకించడం నమ్ముతూ ఈరోజు ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.